నమస్తే అండి, మీ ఇంటి ఆడపడుచు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది అత్యంత శక్తివంతమైన కార్తవీర్యార్జున మంత్రం అండి. ఇక్కడ చదవండి, మీకు వేటికి ఉపయోగపడుతుంది ఏంటి అని. ఈయన మాహిష్మతి సామ్రాజ్యానికి గొప్ప చక్రవర్తి అండి. దత్తాత్రేయుని అనుగ్రహంతో 1000 బాహువుల్ని సంపాదించాడండి. ఈయన మీరు కోల్పోయిన సకల సంపదలను, వస్తువులను, దూరమైన బంధాలు ఏవైనా సరే నమ్మకంతో చదవండి, ఖచ్చితంగా వస్తాయి. అది కూడా ఈయన దత్తాత్రేయ ఉపాసనతో సాధించినదే. ఈ కార్తవీర్యార్జునుడు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్ర అంశతో జన్మించాడండి. దొంగతనం అయిన వస్తువులని, దూరంగా వెళ్ళిపోయిన బంధాలని, మీరు పోగొట్టుకున్న ఆస్తిపాస్తులు మొత్తం అన్నీ ఈయన మంత్ర ఉపాసన వల్ల దక్కుతాయండి. అయితే ఈయన రావణాసురుణ్ణి బంధించిన ఘనత ఈయనకుందండి. రావణాసురుణ్ణి బంధించడం అంటే మాటలు కాదు కదండి, మామూలు విషయం కాదు కదండి. ఒక్క వాలికి మాత్రమే అయింది, ఆ తర్వాత ఈయనకి. ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు చదవండి. ఇప్పుడు ప్రస్తుతం మా వస్తువులు ఏం పోలేదు కదా అని వదిలేయకండి. మీరు ఇప్పటి నుంచి చదువుతూ ఉంటే కనుక మీకు ఈ మంత్రం అనేది సిద్ధిస్తుందండి. సిద్ధించటం వల్ల మీకు త్వరగా 1-2 సార్లు మీరు మంత్రం చదివినంత మాత్రాన్ని మీకు లభిస్తాయి. ఇప్పుడు పోగొట్టుకున్న వాళ్ళైనా సరే ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చదవండి. ఈ శ్లోకాన్ని, ఈ 2 లైన్ల మంత్రాన్ని ఎట్లా చదవాలి ఏంటి అనేది నేను మీకు చదివి చూపిస్తాను. ఆ ప్రకారం ఇది చదవండి. చాలా శక్తివంతమైనదండి ఈ మంత్రం మాత్రం. ఈ మంత్రాన్ని మాత్రం మీరు నిజంగా నమ్మకంతో చదివారంటే మీకు చాలా తెలుసుకుంటారు ఈ మంత్రం యొక్క మహత్యం. ఎవరి దగ్గరైనా, ఏ దేవుడి దగ్గరైనా సరే మనం ఎంత నమ్మకంతో నమ్మి చేస్తే వాళ్ళు అంతగా పలుకుతారండి. మనకి నమ్మకం ముఖ్యమండి. నమ్మందే, నమ్మకం లేనిదే ఏది ఫలించదు, దేనికి ఫలితం ఉండదు. ఇదే కాదు, ఏ దేవుడిదైనా, ఏ మంత్రమైనా సరే ముందు ముఖ్యంగా నమ్మకం అనేది ముఖ్యం. దేవుడి మీద నమ్మకం ఉండాలి. నమ్మకం పెట్టి మీరు చదవండి, పారాయణ చేయండి. మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది. మంత్రం చూద్దామండి ఇప్పుడు. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సాహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. మీరు పోగొట్టుకున్న మీ ఆస్తిపాస్తులు కూడా మీకు దక్కుతాయండి. అలాగే శీఘ్ర ఐశ్వర్య ప్రాప్తి కోసం కూడా మీరు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మంత్రం చదవండి, మీరు అనుకున్నది సాధించండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకి పనికొస్తుంది.